యొక్క విరుద్ధ లక్షణాత్మక కార్యం. ఇప్పుడు రెండు పాయింట్లు పట్టుకోవాలి. మట్టే కొండగా కనిపిస్తుంది. ఈ రెండింటిలో ఏది సత్యం? కొండ మిథ్య. కొండ సత్యం కాదు. ఏ సత్యాన్ని వ్యక్తి భేదం తెలియాలి. సత్యం అంటే ఎక్కడే సరిపోతుంది, ఎప్పుడూ ఉండేది. ఈ సందర్భంగా సరిపోతుంది. మిథ్య అంటే 6 లక్షణాలు అర్థం చేసుకోవాలి. సత్యం కానిది సత్యం వలె కనిపించేది, సత్యాన్ని ఆధారం చేసుకుని ప్రకాశిస్తుంది, సత్యాన్ని కనబడనివ్వదు. సత్యాన్ని కనబడనివ్వదు. సత్యం కనిపించాక ఇంకా కనిపించండి. దేశకాల వస్తు పరిమితులతో కూడి ఉండేది. ఈ 6 లక్షణాలు ఉన్నది మిథ్య. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే 2 చెప్పగానే ఒకటి పైకి వెళ్ళిపోతుందిగా. మన స్టోరేజ్ లేదు లోపల. ఇది స్టోరేజ్ చాలా మంది వాడేసుకుంటున్నారు. సత్యం కానిది సత్యం వల్లే కనిపిస్తుంది. మరి కనిపిస్తుంది, దేని ఆధారం చేసి ప్రకాశిస్తోంది? సత్యాన్ని ఆధారం చేసిన ప్రకాశిస్తుంది. సత్యాన్ని మరుగులు పెట్టారు. ఒకవేళ పొరపాటు మనం సాధన చేసి సత్యాన్ని కనుక వెలిగి తెచ్చుకుంటే ఇంకా కనిపిస్తుంది. సూర్యుడు వచ్చాక చంద్రుడు లేనివాడు ఎలా అయిపోతాడు, లేనట్టుగా ఎలా అయిపోతాడు. సత్య జ్ఞానం కలిగాక అయిపోయింది, ఇంకా లేకుండా పోయేది. ఉన్నప్పుడు దేశకాల వస్తు పరిమితులతో కూడి ఉంటుంది. ఈ 6 లక్షణాలు ఉంటే అది మిథ్య. ఇప్పుడు చెప్పండి, కొండకు సరిపోతాయి ఇవన్నీ. కొండ సత్యం కాదు. సత్యం లాగా ఎంత ముడిచిపెట్టేది చేస్తుంది కొండ మనకు. అంటే అది అలా పుట్టిందిగా ఉన్నాయి. కొండ దేని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది? మట్టి మీద. కొండను చూడగానే మట్టి తెలుస్తుందేమో, పాము చూస్తుంది అన్న త్రాడు తెలియదు. పాము ఏం చేస్తుంది? పాము అక్కడ లేదు, మన బుద్ధిలో ఉంది. మన బుద్ధిలో ఉన్న పాము అక్కడ ఉన్న త్రాడిని కనిపించకుండా కట్టేస్తుంది. అందుకే సత్యం తెలిసిన వాడు త్రాడు రా అంటుంటాడు. సత్యం తెలుస్తుంది కనుక మనం కాదురా పాము దగ్గరికి వెళ్ళకండి. పాము అక్కడ లేదు, బుద్ధిలో. 3 దశల్లోనే పాము అక్కడ లేదు. పాము అక్కడ నిజంగా పాము ఉంటే పాము అవుతుంది. అది పాము అక్కడ తాళాలు అవుతుంది. అది పాము ఎప్పుడూ అక్కడ లేదు, కానీ మన బుద్ధిలో చేరింది. భయ రూపంలో బుద్ధిలో చేరింది, అక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది. పావురా పాము దగ్గరికి వెళ్ళగానే అంటాం. వాడు అడుగు ఉండరా త్రాడురా నేను పారిచారా అంటాడు. వాడు వెళ్ళగడా దగ్గరికి పాము అది అంటాం. ఇద్దరికి వెళ్తాడా ఉంది. సత్య జ్ఞానం వాడికి, భ్రాంతి జ్ఞానం. సో వాడు తాడు పడుతుంది, చూడు తాడు అన్నాడు అనుకోండి. పాము ఏందిరా, కొట్లో పోయింది. బుద్ధిలో ఉన్నది ఇంతవరకు బుద్ధిలో ఉంది, సత్యం కాదు అని జ్ఞానం కలిగింది. మరి ఎంతసేపు ఏం చేసింది? వారి త్రాడుగా కనిపించినటువంటి దాన్ని నాకు పాము ఎందుకు కనిపించనివ్వలేదు? ఇదే హడావుడి చేసేస్తుంది. సినిమా బొమ్మ పడిన తర్వాత తెర కనిపించకుండా ఎలా అయిపోతుందో విశ్వం అనేటువంటి మాయా నర్తకి దీని సత్యమైనటువంటి విష్ణుని కట్టదు. ఇది నాట్యం జరుగుతుంది. ఈ నామరూపాలు ఉన్నాయా, నాట్యం చేస్తున్నా లేదా? సత్యంగా కనిపిస్తున్నా లేదా? మోసం చేస్తున్నా, నిరంతరం మోసం చేస్తుంది. ఇప్పుడు మనం దేహం అనిపిస్తుందా లేదా? ఈ దేహానికి బంధాల సత్యం అనిపిస్తున్నా లేదా? దీనికి ఇల్లు ఉందా? ఒళ్ళుకో ఇల్లు, ఇంటికి ఒక సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. సత్యం అనిపిస్తుందా లేదా? అంతే. అందుకని బ్రహ్మాండమైనటువంటి గోతులో పడున్నాం. దీనికి ఏవో కష్టాలు ఉన్నాయా? దీనికి ఏవో ఊహలు ఉన్నాయా? దీనికి ఆలోచనలు ఉన్నాయా? దీని రాకపోగా ఉందా? దీని మర్యాదలు ఉన్నాయా? దీనికి ఏదో గతంలో జరిగిన దెబ్బలు ఉన్నాయా? మానసిక ఉలి దెబ్బలు. మాకు గతంలో జరిగిన అవమానం అంటుంటా లేదా? సత్యం అనుకుంటున్నావా కదా? సత్యమా కాదంటాం ప్రస్తుతానికి, కానీ బయట వెళ్ళేది. అందుకే ఆధ్యాత్మిక ప్రవచనంలో ఈ తెరలు తొలగుతాయి క్రమంగా. ఆధ్యాత్మికత అంటే సత్యం చెప్పడానికి, మిథ్యను బోధించడానికి. మిథ్య అంటే మధ్యలో వచ్చి మధ్యలో పోయేది, సత్యం ఎప్పుడు ఉండేది. కొండ మధ్యలో వచ్చి మధ్యలో పోయేది. అందువల్ల విష్ణువు సత్యం, విశ్వం మిథ్య. అది సత్యం. ఇది సత్యం కాదని ఎప్పుడు తెలుస్తుంది? అసలు సత్యం బయట. అందుకే సత్యం తెలిసాక కనిపించకుండా పోతుంది. రాడు కనిపించిందామని బాగా కనిపించింది లేదు కదా. అది దర్శనం అయితే ఇది దారి పడుతుంది. అంతవరకు మాత్రం ఇదే సత్యం. అందువల్ల దీని నుంచి బయటికి లాగి ఆయన గారు దర్శనం ఇవ్వడానికి ఎవరి సహాయం కావాలి? వాళ్ళ సహాయం కావాలి. ఏ మిగతా వాళ్ళు ఇందులో పడుకొట్టుకుంటున్న వాళ్ళు కదా. ఇందులో పడుకొట్టుకుంటున్న వాళ్ళు ముగ్గురే నమ్మలేని వాళ్ళు ప్రపంచంలో. ఇప్పుడు భగవంతుడు, 2 ఆ భగవత్ సాక్షాత్కారం పొందిన గురువు, 3 శాస్త్రం. శాస్త్రం అంటే సనాతన ధర్మం చెప్పే శాస్త్రాలు, ఊళ్ళో నిబంధనలు కాదు.
నాకు బుక్ స్టాల్లో జరిగిన ప్రతి పుస్తకం శాస్త్రం కాదు. శాస్త్రం అంటే ఏదైతే ఉందో ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఆ సంప్రదాయ గాడిలో నిలబడి చేసిన రచనలు ఏవైతే ఇవి శాస్త్రాలు. కానీ నాకు అనిపించే ప్రతి పిచ్చి పుస్తకం శాస్త్రం కాదు. నేనేదో పుస్తకం వదిలించుకుని ఇష్టంతో దాని శాస్త్రం అనుకుంటే నా కర్మ. అది శాస్త్రమే కనుక అయితే నాకు విష్ణు జ్ఞానం కలిగించాలి. దానికి ప్రామాణికమైన వ్యక్తులు చెప్తారు ఇది శాస్త్రమా కాదు. సరేనా? అందులో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత 16వ అధ్యాయం ఆఖరి శ్లోకం భగవద్గీత. 2 వారాలు అయిందిగా భగవద్గీత మర్చిపోయాను. సో ఈ 2 తత్వాలకి అర్థమైందా? లక్షణ భేదం ఉండదు, వస్తుభేదం ఉందా? ఇప్పుడు దీని నుంచి నేను వేరు చేయగలను. ఇలాగా ఫిజికల్గా వేరు చేయగలను, ఛాన్స్ ఉంది. విష్ణువు నుంచి విశ్వాన్ని వేరు చేయగలరా? వాడు అనంతం. ఇదో అనంతంలా కనిపిస్తుంది. అనంతం కాదు, అనంతంలా కనిపిస్తుంది. ఈ రెండింటిని వేరు చేయాలి. ఈ రెండింటిని వేరు చేయగలిగిన 2 వస్తువులు అయ్యాయి. ఇంతకుముందు ఒక వస్తువులా కనిపించి ఇప్పుడు 2 అయితే ఇది ఒక పరిమిత వస్తువు కనుక పరిమిత నుంచి పరిమితాన్ని వేరు చేయగలదు. ఇక్కడ ఆయన గారు అనంతం, ఇదో అనంతంలా కనిపిస్తుంది. ఆయన నుంచి ఎలా వేరు చేస్తాను? వేరు చేయనప్పుడు 2 వస్తువులు ఒక వస్తువా? ఇక్కడ వస్తు భిన్నత్వం కొత్తగా తెలుస్తోంది. 2 వేరువేరు వస్తువులు. ఇవి 2 వేరువేరు తత్వాలు ఏమో కానీ రెండింటినీ పక్కపక్కన చూడలేం. ఈ 2 పక్కపక్కన చూడగలను. విష్ణువుని అక్కడ, విశ్వాన్ని ఇక్కడ చూడాలి. అంటే నేను పెట్టుకున్న విగ్రహం ఉంది కదా, పెట్టుకున్న విగ్రహం విష్ణువేమో కానీ విష్ణు అంటే విగ్రహం మాత్రమే కాదు. విష్ణు అంటే తత్వం అర్థమైతే విగ్రహం అందులో భాగం. విగ్రహం విష్ణువు జ్ఞాపకం చేయడానికి ఆలంబనే కానీ విగ్రహమే విష్ణువు కాదు. నీ విగ్రహం 20 రూపాయలు పెట్టుకుంటున్న విగ్రహం అది అది విష్ణువు దానికి వరకు ఎలా అవుతాడు? అది పగిలిపోతుందా? అప్పుడు విష్ణువు చచ్చిపోయాడా? విగ్రహం పోతే విష్ణువు చచ్చిపోతాడు? చచ్చిపోయిన పగిలిపోయిన విగ్రహంగా కూడా వాడే ఉన్నాడు. ఇప్పుడు బాగున్న విగ్రహంగా ఉన్నాడు. విగ్రహం తయారవ్వకముందు, విగ్రహం తయారు కాని స్థితిలో విగ్రహం లేని స్థితి ఉంది కదా, ఆ స్థితిగా కూడా వాడే ఉన్నాడు. ఉండడం వాడి స్వరూపం. వాడిని దిగుగా పరిమితం చేస్తాం. మరి ఎందుకు పెట్టుకుంటున్నాం? జ్ఞాపకం చేసుకోవడానికి. ఎదుగా జ్ఞాపకం చేసుకోవడం కర్మ పెద్దలు సరిగ్గా చెప్పలేదు కనుక మొదటి లేదండి విగ్రహాలు పెట్టుకోవడం. నేనే ఒక విగ్రహం అవుతాను కదా పరమాత్మకు. అవునా? పరమాత్మకు లోకాన్ని జ్ఞాపకం చేసే విగ్రహం నేను అవుతాను. ప్రహ్లాదుడు ఏంటి? విష్ణువుని లోకాన్ని జ్ఞాపకం చేస్తే విగ్రహం కదా వాడు. వాడు చూస్తే విష్ణు జ్ఞాపకం వస్తుంది, సినిమా హీరో జ్ఞాపకం వస్తాడు. నా సంస్కారం బాగుండకపోతే వాడు సినిమా హీరోలో ఉన్నాడు అనుకుంటాను. కానీ నాకన్నా భక్తి ఉంటే వాడు చూడగానే నా భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. భగవంతుడిని జ్ఞాపకం చేసేవాడు నిజమైన భక్తుడు. సో లక్షణ భిన్నత్వం ఉంది, వస్తు భిన్నత్వం లేదు. ఎవరికి? విశ్వం, విష్ణువు. అవి 2 వస్తువులు అనడానికి వీల్లేదు. ఒక వస్తువు అందామా? కుదరదు. ఒక వస్తువు అందామంటే లక్షణ భిన్నత్వం ఉంది. ఇక్కడ కుండకి మట్టికి లక్షణ భిన్నత్వం లేదు. అందువల్ల అది ఒక వస్తువే. ఇక్కడో వేరు తత్వాలు. ఒకటి అనడానికి వీల్లేదు, 2 అనడానికి వీలు. అంత మజిలీలో పడిపోయాడు పర్వాత. పడి కొట్టుకోవడమే. అర్థమైనవాడు దాడుతాడు, లేనివాడు ఏదో. అందువల్ల ఈ విలక్షణాత్మక కార్యమైనటువంటి ఈ విశ్వమే సంసారం. సంసారానికి అందమైన నిర్వచనం చెప్తుంది. ఈ విశ్వంలో మనం నిరంతరం కొనసాగుదామంటే అవ్వదు, మధ్యలో వచ్చిపోతున్నాం. అందువల్ల అంతులేని జనన మరణ మోహ పరంపర రూప సుఖ దుఃఖాత్మక అశాంతి. మన భాగవతం ఇది. మన భాగవతం మొత్తం నిర్వచనం. మనకి 1000 కార్లు ఉన్నాయా, 40 కార్లు ఉన్నాయా, 4 ఇళ్ళు ఉన్నాయి. ఈ భాగవతం కాదు. ఈ భాగవతం అంటే దీనిలో ఉంది. అంతులేని జనన మరణ. ఎన్నిసార్లు పుట్టాం? ఇది మాత్రం తెలుసు వస్తారు. ఇది మనం కూడా మనకు తెలుసు. ఇంతకుముందు లెక్క తెలియదు. ఇప్పుడు మరణిస్తాం తెలుసు, కానీ మళ్ళీ కావాలి ఎన్నిసార్లు వస్తాం తెలియదు. ఆ క్యాలిక్యులేషన్ మన దగ్గర లేదు. ఒకటి దగ్గర ఉందా డేటా. కానీ తెలిసినా తెలియకపోయినా పునరభిజనం. ఆచార్య గారు పునః అతి అండంలోనే మళ్ళీ వచ్చేదా వీడు. అది అతి అన్న పదంలోనే వేశారా మొత్తం. పునః అతి వీడు మళ్ళీ వచ్చేది వీడు. అదే పెళ్లి కాదు. పునరభిజనం, పునరభి మరణం అంటే మళ్ళీ ఆ మాట అన్నారు. అంటే వీడి మధ్యలో జ్ఞానం పొందలేదు. జ్ఞానం పొందలేదు అనుకోండి, చచ్చిపోయి నేను కాదు అని జ్ఞానం పడుకుంటుంది. అది మహర్షి ఉంది. చచ్చిపోయింది నేను కాదు, నేను ఇప్పుడు వీడు నేను చచ్చిపోతాను బాగుంటాడు. అంటే ఏంటంటే వీడు జ్ఞానం కలగలేదు. పునరభి మరణం. మళ్ళీ ఏమవుతుంది? పునరభిజనని జనరేషన్. ఇలా వెళ్ళాడే అలా తిరిగి. నిన్న రాత్రి స్వామి గారు సంవత్సరం గారు చెప్పిన మాట ఇది. పోయాడు పోలేదండి, మళ్ళీ రావడానికి పోయాడు.
నేను రాత్రి శ్రీకృష్ణ సౌందర్యలేఖలని టీటీడీ ఛానల్లో వస్తుంది 9:30 to 10. నా మాటలు చెప్పారు. ఎక్కడ పోయి ఇలా వచ్చేస్తుంది. ఎక్కడ పోయాడు? మన మధ్యలోంచి ఈ నలుగురు మధ్య నుంచి పోయాడేమో. ఈ నలుగురు మధ్య నుంచి పోయింది 10 మంది మధ్యలోకి రావాలి. ఆ కొంపలో ఉన్నారే వాళ్ళ మధ్య ఎక్కడ పోయాడు? ఇలా ఈ విధంగా నేను చెప్తుండగా ఆ మాట చెప్తాను. అందువల్ల ఎవరు ఎక్కడో పోయారు కంగారు పడకుండా ఇక్కడే తిరుగుతుంటారు ఎంతమంది ఇలా గద్దల్లాగా. ఇక్కడే ఎవరు జ్ఞానం ఉంటే బయటకెళ్తారు కానీ ఇక్కడే తిరుగుతుంటాం. మన ఇంట్లో ఒకటి దొక్కుతాడు ఆధార్ కార్డులో, అక్కడ ఆధార్ కార్డులో కొత్తవాడు అప్డేట్ అవుతాడు. ఎంఆర్ఓకి ఇన్ఫర్మేషన్ తెలియదు, వాడికి ఎవడో కొత్తవాడు పుట్టాడు. 10 గంటల జ్ఞానం ఉంటాడు, ఎంఆర్ఓకి పోతాడు, భగవత్ భక్తుడు. ఎంఆర్ఓలు అందరూ తప్పడదాన్ని కాదు, ఏదో మాట చెప్పారు. సరేనా? వాడి కూడా జ్ఞానం అంత పుట్టారు ఎవడో పుట్టాడు, పోయినవాడే నాకు పుట్టాడు. ఇది ఎవరు తెలుస్తుంది? ఈ లింకులు పెట్టి ఎవరు తెలుస్తుంది? ఈ పైకి ఎందుకు వచ్చింది? దీనిలో విష్ణు వచ్చాడు, మనకి ఎంత పెట్టారు ఇందా కదా. ఎవరు పెట్టారు పైన? నిన్న కింద పెట్టాను. అయితే నిన్న ఇవాళ ఒకటైపోయింది. ఏమో దానిలో విష్ణు చేరాడు. అందువల్ల ఇది గోళ. సరే ఎవరు ఎక్కడ పోయే అవకాశం లేదు. అయితే జ్ఞానం కలిగి వ్యవస్థ దాటి వెళ్ళాలి, లేదా ఇక్కడే ఉంటాం, ఎక్కడ తిరుగుతాం. కొత్త వాళ్ళు ఎక్కడికి వస్తారు? అందువల్ల వస్తు భిన్నత్వం లేదు, లక్షణ భిన్నత్వం ఊరంటున్న 2 వ్యవస్థలు ఉంటాం. దీనిలోంచి దానిలోకి జంపు చేయాలి. దానికోసం నీ యొక్క కరావలంబం నాకు కావాలి అని ఆచార్యుల వారు ఇక్కడ అడుగుతున్నారు. ఈ కరావలంబ స్తోత్రానికి ప్రహ్లాదుడు చేసిన నృసింహస్థుతికి కనెక్షన్. నేను 3 శ్లోకాలు చెప్పుకున్నాం కదా. సంసార చక్ర కథనాత్ గ్రసతాం ప్రణీత. సంసార చక్రంలో పడి నిష్పీడ్యమాన ఉపకర్ష విభో ప్రపన్నం అంటాడు ప్రహ్లాద. నలిగిపోతున్నానయ్యా సంసార చక్రంలో పడి, నన్ను నీ చెంతటి దగ్గరికి తీసుకో, ఉపకర్ష, నన్ను నీ దగ్గరికి లాక్కో. ఏ చెరుకు పిక్ అయిపోతుందే ఆ చక్రంలో ఉంది, చూసాం లేదా? సరే చెరుకు పిక్ అవుతుంది మనదే, మనం పిక్ అవుతున్నాం జ్ఞానం. పొరపాటు నా పిల్లవాడికి కలిగింది, చంపుతున్నాడు పడుతుంది. నిష్పీడ్యమానం ఉపకర్ష విభో ప్రపన్నం తత్వం హి నిజ విజితాత్మ గుణప్రతా తల్లని. నిష్పీడ్యమాన్ అంటే నలిగిపోతున్నాను దీంట్లో, ఉపకర్ష దగ్గర లాక్కో. సంసార చక్ర కథనా. ఈ మాట ఆచార్యుల వారు ఆలంబనగా తీసుకుని ఆ పిల్లవాడు 43 శ్లోకాలతో కూడా స్తోత్రంతో స్వామిని విశేషంగా స్తుతించాడు. అందులో 3 శ్లోకాలు ఆచార్యుల వారిని విశేషంగా ప్రేరేపించి ఆ ఛందస్సును తీసుకుని ఆ 3 శ్లోకాల్లో ఉన్నటువంటి ప్రేరణ ఏదైతే ఉందో, నన్ను బయటికి లాగు, దీని నుంచి ఉద్ధరించు, నన్ను నీ చెంతకు లాక్కో, నన్ను నీ పాదాల చెంతకు ఎప్పుడు ఆహ్వానిస్తావు అంటాడు ప్రహ్లాదుడు. స్తోత్రం జరిగితే తెలుసు. నాకు నీ సేవాభాగ్యం కలిగించు, ఇన్ని మాట్లాడుకుంటే నన్ను నీ నిజభక్తుల కంటికి చేర్చు. ఎవరు నిజభక్తులు? నారదాలు ఉన్నారుగా, వాళ్ళకంటే చేర్చు. వాళ్ళు నీ జ్ఞానం నాకు కలిగిస్తారు. ఏంటి జ్ఞానం లేనివాడు మాట్లాడుతున్నాడా? జ్ఞానం ఉంది కనుక మాట్లాడతాడు. విష్ణు జ్ఞానం ప్రహ్లాదుల నుంచి ఎవరికైనా ఉందా? ఆ మాట ఆయన మనం అంటే ఆయన ఒప్పుకోడు కాబట్టి నిజమైన భక్తుడు. ఇప్పుడు మనకి విష్ణు గురించి తెలియదని మనం అంటే ఒప్పుకుంటామా? తెలియదా? అప్పుడు తెలిస్తే నాకు ఎంత తెలుసు. ఏంటా విష్ణు గురించి తెలియదా? నీకు తెలుసా అని తగు ఆడుకున్నాం అనుకోండి. వాడే విష్ణు, నాకు అర్థమైంది నిజమైన విష్ణు జ్ఞానం ఎక్కడ ఉందో అని వాడికి అక్కడే చెప్పుకోవాలి. మనకి పరమాత్మ గురించి తెలియదంటే మనకి ఎంత కోపం వస్తుందో. నీకు పరమాత్మ గురించి పూర్ణంగా తెలుసునంటే వాడికి ఎంత కోపం. వాడు ప్రహ్లాదుడు మన వేరే తెలుస్తుంది, సరిపోయింది. అందువల్ల ఆచార్యుల వారి ప్రేరణ స్థితి అని చెప్పి ఆచార్యుల వారి స్తోత్ర ఆవిర్భావాలు దారితీసిన కథ చెప్పుకున్నాం. 2 వాక్యాలు చెప్పుకుని వెళ్ళిపోతాం. ఆచార్యుల వారు వ్యాసమహర్షి సందర్శనం, బ్రహ్మసూత్ర భాష్యాల మీద ఇద్దరు కూడా వివాదం, ఒక వాదన జరగడం, వ్యాసుల వారు ఒక రూపంలో వచ్చి వృద్ధుల రూపంలో విశేషంగా వాదించడం, పద్మవాదాచార్యుల వారు పట్టేశారు వచ్చిన వాడు ఎవడో శంకరం శంకరాచార్యం కేశవం బాలరాయణం సూత్ర భాష్య కృతవు వందే భగవంతో పునః పునః. శంకరుడు ఈ రూపంగా, పరమశివుడు శంకరుడిగా, కేశవుడి బాలరాయణుడి గల వ్యాసుడిగా 2 పక్కల చేరి బ్రహ్మసూత్రాల గురించి వాదించుకుంటుంటే ఓహో చూసిన మేమే సౌభాగ్యవంతులం కదా అన్నాడు. అసలు మీ ఇద్దరు వాదన ఎవరి చేతిలో ఎవరు ఓడిపోతారో, ఎవరి చేతిలో ఎవరు గెలుస్తారో ఇద్దరు ఒకటే కదా. సూత్ర భాష్య కృతవు వందే భగవంతో పునః పునః. మీ ఇద్దరికి అనంత ఓటి నమస్కారాలు అని పద్మవాదాచార్యుల వారు పాదమి పడగానే వ్యాసుల వారు దర్శనమిచ్చారు. ఇంకో 16 ఏళ్ళు ఆచార్యుల వారికి ఆయుర్దాయం పెంచారు. ఆచార్యుల వారు అడిగారు, నేను దేహత్యాగం చేస్తాను, ఒకసారి మీరు ఆ మణిచర్య ఘాటి దగ్గర రండి, అందులో స్నానం చేసి వచ్చి ఒకసారి పాదాల మీద పడి దేహత్యాగం చేస్తాను, చాలు నాకు ఇంకా వైరాగ్యం వచ్చింది, ఏమి దేహంతో ఉంటుంది. జ్ఞానం కలిగితే దేహంతో ఉండడం అంత బాధగా ఉంటుంది. మనకు దేహం దోమ కూడా దూరంత కాదు.
ఇది జ్ఞానానికి అజ్ఞానానికి విపరీతం. దోమనైపోతున్నాము, ఏనుగు మీద పడినాము, ఇది చేయను. వాళ్ళకి దేహం అంటే భావం. రెండు వదిలేస్తాం, దేహం రెండు అంటే కాదు. ఆయన ఎప్పటిదాకా నీ ద్వారా జరిగింది సగం పని. ఇప్పుడు ఇంతవరకు భాష్యాలు వెళ్ళి చేసే లోకానికి జ్ఞానం ప్రసాదించవు, కానీ విపరీత జ్ఞానంతో వేదాన్ని ఆధారంగా పెట్టుకుని విపరీత జ్ఞానంతో తెల్లగిపోతున్న వాళ్ళే వాళ్ళని వాదంతో ఓడించాలి. వెళ్ళు బయలుదేరి ప్రయాగ క్షేత్రాన్ని పంపించారు. అక్కడ కుమారుల భట్టు అనే ఒక కర్మిష్ఠుడు ఆచార్యుల వారు ఆయనతో వాదించడానికి సిద్ధం కాబోతుంటే ఆయన అప్పటికే దేహత్యాగం చేస్తున్నాడు. ఒక కారణం వల్ల ఇవన్నీ శంకర జయించినాడు. ఆచార్యుల వారి యొక్క శంకర విజయం గ్రంథం ప్రవచనం చెప్పుకుని అప్పుడు విశేషంగా చెప్పుకుందాం. అప్పుడు ఆ కుమారుల భట్టు ప్రయాగ క్షేత్రం అలహాబాద్, అయ్యా నా శిష్యుడు మండన మిశ్రుడు, నువ్వు పెద్ద పండితుడు ఓడిస్తే చిన్న పండితులందరూ ఓడించబడి, కనుక నా మండల మిశ్రుడు నా శిష్యుడు ఉన్నాడే మహిష్మతీపురం, ఇప్పుడు ఏదైతే నువ్వు ఉజ్జయిని ప్రాంతం అంటున్నావు, భోపాల్ ఉజ్జయిని ఆ ప్రదేశం అక్కడ ఉన్నాడు. వాడిని కనుక నువ్వు ఓడించి వాడిని శిష్యుడిగా చేసుకుని నీ భాష్యాలకు వాడి చేతే వ్యాఖ్యానం రాయించు, వాటిని వార్తికలు ఉంటారు. ఆ మండల మిశ్రుడు తర్వాత కాలంలో సురేశ్వరాచార్యులు గారు అయ్యారు. ఆ సురేశ్వరాచార్యులే మొట్టమొదటి పీఠాధిపతి శృంగేరి. హస్తామలకుడు, చోడకాచార్యులు వారు, పద్మపాదాచార్యులు వారు, సురేశ్వరుడు, ఈ నలుగురు ప్రధాన శిష్యులు. నలుగురు 4 పీఠాలకు పెట్టాడు ఆచార్యులు వారు. పద్మపాదాచార్యులు వారు పూరి గోవర్ధన పీఠం. వీళ్ళందరినీ అక్కడ నియమించి వాళ్ళకి విధి విధానాలు బోధించి అప్పుడు దేహత్యాగం లీలామార్గంలో. అప్పుడు ఆ మండల మిశ్రుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే నేను అంతా చెప్పుకున్నాం, ఆయన గారు పితృకర్మ చేస్తున్నారు. ఆచార్యుల గారు వాయు మార్గంలో ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించారు. వీడు చాలా మండల మిశ్రుడు చాలా మాటలు అన్నాడు ఆయన్ని. ఆచార్యుల గారు ఇద్దరు కూడా వాదశక్తి కోరుకున్నారు. ఉభయ భారతి భార్య జడ్జిస్ ప్లేస్ లో ఉందావిడ. చాలా వాదన జరిగింది. చివరికి మండల మిశ్రుడు కాస్త ఓడిపోయాడు. శిష్యుగా స్వీకరించిన ప్రార్థించి ఆచార్యుల గారు సన్యాసం ఇచ్చారు. తర్వాత ఆయన సురేశ్వరుడు అయ్యాడు. మహానుభావుడు జరిగింది. ఉభయ భారతీ దేవి వేయకుండా ప్రశ్న వేయడంలో ఆచార్యుల గారు సర్వజ్ఞుడ లోకానికి తెలియాలి అన్నప్పుడు ఆవిడ కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్న వేయడంలో ఆచార్యుల వారు ఒక 4 రోజులు విరామం తీసుకుని పరకాయ ప్రవేశం చేశారు. అమరక మహారాజు అప్పటికి వాడు మృతదేహం అక్కడ పడింది ఒక అరణ్యంలో. ఆ మృతదేహంలో ఆయన గారికి 100 మంది రాణులు, ఎన్నో భోగాలు అనుభవించిన వారు. ఆ దేహంలోకి ఆచార్యుల వారు ఒక సూక్ష్మ దేహాన్ని కల్పించుకుని అందులో ప్రవేశించారు. గృహస్థ్యకు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తెలుసుకుని అప్పుడు ఇక్కడ వచ్చి వాదించడానికి. అది ఆచార్యుల వారు అపవిత్రం అయ్యారా అంటే నేను ఒక మంచి ఉదాహరణ చెప్పుకున్నాను. ఒక దళసరిగా ఉన్న గుడ్డలో పటిక బెల్లం ముక్క పెట్టి కొరికితే, పటిక బెల్లం కొరికేమేమో కానీ పటిక బెల్లం పెడితే 4కి తగలలేదు. ఇది మాత్రం ముక్కలేదు కదా. పూర్వం షాకింగ్లు అని చెప్పి అలాగే ఇచ్చేవారు, లేకపోతే సప్లై పెట్టేలాగా వచ్చారండి. ఇదే వాడి 4 తగలలేదు కానీ తగిలింది. అలాగే ఆచార్యుల వారు సూక్ష్మదేహం ధరించి కల్పించుకుని, ఆయన సూక్ష్మదేహం లేదు, అప్పటికే 3 దేహాలు దాడి విడిపోయాడు మహానుభావుడు. కానీ నృసింహుడుగా సర్వగత విష్ణువు ఎలా దిగొచ్చాడు కిందకి ఆచార్యుల వారు మాట అంటారు పద్మపాదుడితో. గురువుగారు మీరు ప్రమాదంలో పడబోతున్నారేమో అన్నాడు ప్రేమ కొద్ది. ఆయన ఏమన్నాడు తెలుసుకున్నా, అన్ని లక్షల మంది కోట్ల మంది గోపికల మధ్య ఉన్న కృష్ణుడు ఆయన ఎటువంటి నిర్వికారుడో నేను కూడా అంటాను. ఈ ఆచార్యుడు సామాన్యుడా, సామాన్యుడా ఆచార్యుడు ఆయన అంటే నేను సరేనా, ఇవి నన్ను ఇచ్చేవాడు ఇవన్నీ. కానీ నాకు తెలియని విషయం ఉంటుందని కాదు, మీరు పుట్టుకతోనే సర్వజ్ఞానం కలిగిన వాడు కదా, ఎందుకు ఆ దేహంలోకి వెళ్ళాలి. ఒకటి బహుశా ఆ పరమశివుడు కనుక వాడి గత జన్మలో ఆ ప్రజలు కనుక విశేషంగా శివార్చన చేసి ఉంటుంటారు. ఆ రాజుగారి యొక్క భార్యలో ఎవరో మహాశివభక్తురాలు ఉంటుంది, సందేహం లేదు. అందుకు ఆచార్యుల వారికి ఆలోచించారు. లేదా ఆయన గారు చెప్పలేని సమాధానం లేదు ప్రపంచంలో. ఈ దౌర్భాగ్య సమాధానం చెప్పడానికి ఆయన గారి దేహంలో దూరాల్సిన పని లేదు. కానీ ఒక నెలలో ఆయన దేహం విడిచి అందులోకి వెళ్ళాడంటే ఆయన పరమశివుడిగా వాళ్ళు అనుసరిస్తున్నాడు. ఇవి లోతైన రహస్యాలు ఇవన్నీ. ఎందుకంటే జ్ఞానావతారంలోనే ఆయన ప్రధానమైనటువంటి మూలం ఉంది కదా పరమశివ అవతారం. అక్కడ ఏమో ఏ శివభక్తురాలు అక్కడ ఉందో, శివభక్తురాలు ఈ మహాత్ముని గురు రూపంగా అర్చించుకుంది. ఆ స్థూలదేహంలోకి ఈ సూక్ష్మదేహాన్ని కూడా ఆచార్య ప్రవేశిస్తారు. ఇక్కడ రాజుగారు మళ్ళీ మేల్కొన్నారు. అక్కడ ఆచం ఊరంతా సందడి, నానా గందరగోళం. ఇక్కడ మాట ఇచ్చి వెళ్ళారు, 4 రోజుల్లో మళ్ళీ వెనక్కి వస్తాను. సరే ఇంకా ఆచార్యుల వారికి వస్తే అక్కడ రాణులు మళ్ళీ తయారయ్యారు. మొత్తం మీద
పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతోంది. పోయిన వాడికి ఈయనకి తూర్పు పడమరలో ఉంది. నెల రోజుల్లో అప్పట్లో చూసారా 83, 84లోనూ నాదెండ్ల భాస్కరరావు గారు, ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టి సీఎం అయిపోయి నెల రోజులు అనుకో. అప్పుడు పెద్ద ప్రయోజనం కలిగింది సెంట్రల్ క్లాస్ వాళ్ళకి. 5 గ్రేస్ మార్కులు ఇచ్చాడు. ఈ జ్ఞాపకం చిన్నప్పుడు రామారావు ఇచ్చేవాడు కాదు. ఈయన గారు 40 రోజులు ఎంతో ఉన్నాడు పదవులో. ఈయన అమెరికా వెళ్ళాడు ఆపరేషన్. ఇక్కడ వేరే పార్టీ పెట్టి నాదెండ్ల భాస్కరరావు సీఎం అయిపోయాడు. మనం కూడా ఈ మధ్య సినిమా చూసాం, ఒకరోజు సీఎం అర్జున్ ఏదో యాక్టర్ సినిమా ఏదో వచ్చినప్పుడు. అలాగే నాదెండ్ల భాస్కరరావు గారు 5 గ్రేస్ మార్కులు ఇచ్చాడు. చాలా మంది బొటా పెట్టి ఉన్నాడు రాసులేదు. అలాగే ఈ నెల రోజులే ఉన్నాడు. నెల మీద 7 రోజులు. నెల దాటగానే పద్మవాదులు భయం పట్టుకుంది. గురువుగారు ఈ దేహాన్ని వీళ్ళు ఒక గుహలో పెట్టి కాపాడుతున్నారు. ఆ మేలుకున్న వాళ్ళ నుంచి మంచి లక్షణాలు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఆ రాణుల్లో ఒక ప్రధానమైన రాణి వాళ్ళు కొంచెం పూర్తి సమాలోచన చేశారు. ఈ దేహంలో ఒక మేలుకున్నవాడు మన రాజు కాదు, మన రాజు చచ్చిపోయాడు. శత్రుడు వెనకాల వస్తాడు. ఎవడో మహాత్ముడి దేహంలో ప్రవేశించాడు అంటే ఎక్కడో దేహం విడిచిపెట్టి వచ్చాడు కనుక ఆ దేహం లేకుండా చేసేస్తే ఆయన ఎక్కడే ఉంటాడు. కలకాలం ప్రజలకి చక్కటి పరిపాలన అందుతుంది. ఎందుకంటే మనకి ఏం కావాలి, ఈ చేయడం తప్పేం కాదని చెప్పి ఆవిడ గారు మంత్రులందరినీ సైన్యం పంపించి ఎక్కడ దేహం ఉందో వెతకండి అని ఆడుతుంది. ఒక పక్క జరుగుతుంది. ఒక ఆచార్యుల వారు 4 రోజులు దేహంలో ఉన్నారు. 4 రోజులు దాటిన తర్వాత 7 రోజులు దాటింది. దాంతో పద్మపాదులు అందరూ భయం పడుతుంది. నేను గురువుగారు వెనక్కి రాలేదు, ఏమిటైంది అని చెప్పి మొత్తం మీద వాళ్ళు ఈ గురువుగారు ఏ దేశంలో ప్రవేశించారో అమరక మహారాజు ఎక్కడ ఉంటాడని చెప్పి మొత్తం ఆ ప్రాంతాలన్నీ వెతికి ఒక రాజ్యంలోకి వచ్చారు. ఈయనంటే అమరక మహారాజు అన్నారు. అప్పుడు ఆ సభా ప్రాంగణంలోకి మేము గాయకులం అని చెప్పి మేము బాగా గానం చేస్తాం అని చెప్పి బాగా నాట్యం చేస్తాం అని చెప్పి మొత్తం శిష్యులు అందరూ కలిపి కొంతమంది శిష్యులకి దేహాన్ని కాపలా కాస్తున్నారు. పద్మపాదులు మొత్తం 8 కలిపి వెళ్ళి ఆ సభా ప్రాంగణంలోకి వెళ్ళి అమరక మహారాజు గారు అమరక మహారాజు కపట అమరక మహారాజు గారు ఆయన ఎదురుకుండా కూర్చుని ఉపనిషత్తు వాక్యాలు చెప్తున్నట్టుగా, తత్వమసి మహావాక్యం చెప్తున్నట్టుగా, ఆయన గారు చెప్తున్నట్టుగా మంత్రులందరూ ఉన్నారు. వీళ్ళందరూ వింటుండగా రాజుగారు ఆనందం కోసం ఉపనిషత్తులో చెప్తూ నాట్యం చేస్తూ నానాయాతన పడ్డాడు పద్మపాదుడు. గురువుగారు వాళ్ళు వెనక్కి తెచ్చుకోవాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరు దేహం విడిచి వచ్చారు, మీది దేహం కాదండి, మీరు తత్వమసి, మీరు ఎవరు, మీకు వచ్చినటువంటి పుట్టుకతో మీకు మీ శివగురువు ఆర్యామని చెప్పినటువంటి యోగ దేహాన్ని విడిచిపెట్టి దిక్కుమాల గోవదేహంలో దూరం ఇందులో ఉండిపోయారు. 4 రోజులు అడగ రాలేదు, ఇంకా మీరు ఇందులో ఉండిపోయారా, మోహంలో పడిపోయారా, గురువుగారు నాకు బెంగపడుతుంది గురువుగారు. అప్పుడు ఆచార్యుల వారికి అయ్యో నా శిష్యులు ఏడుస్తున్నారే, ఇంకా వీళ్ళని పరీక్షించకూడదు అని చెప్పి వెంటనే ఆ దేహం విడిచిపెట్టి యోగ మార్గంలో ఆ సూక్ష్మ దేహాన్ని పట్టుకుని వచ్చి ఇక్కడ కొండ గుహలో ఉన్నటువంటి దేవుడు ఈలోపు ఏం జరిగింది తెలిసిన, ఇక్కడ ఈ దేహాన్ని మంత్రులు కాస్త పసిగట్టి స్థితిని కూర్చోబెట్టారు. మరో క్షణంలో ఆచార్యుల వారి దేహం అగ్ని ఆహుతి కాబోతుంది. అగ్ని పవిత్రం కాబోతున్నది. ఆచార్యుల వారి దేహం దగ్ధమైపోవడం కాదు, అగ్ని పవిత్రం కాబోతుంది. ఏమో అగ్నికి ఏమైనా దోషం ఉంటే ఆచార్యుల వారి స్పర్శతో పోతుంది. ఆచార్యుడే సామాన్యుడు సమాచారం. ఇది సన్నివేశం. దేహాన్ని పడుకోబెట్టారు. ఆ దేహాన్ని పడుకోబెట్టే సమయంలో ఆచార్యుల వారు తన నిజ దేహంలో కూడా అక్కడ అమర మహారాజు పోయాడు. అక్కడ కొంతమంది శిష్యులు ఏమిటి పరిస్థితి? ఇప్పుడు దేహాన్ని రక్షింపజేసుకోవాలి. దేనికి? దేహం ఆచార్యుల వారికి అవసరం కాదు. వ్యాసుల వారిని ఒక కర్తవ్యం బోధించారు. ఇంకా 16 ఏళ్ల పాటు చేయగలుగుతుంది. అందువల్ల ఈ దేహాన్ని రక్షింపజేసుకోవాలి. దేహాన్ని రక్షించాలి. వ్యాసవాకు కోసం దేహాన్ని రక్షించాలి. మొదటిది. రెండోది నిరంతరం